యా మార్క్స్ వార్త 11వ అధ్యాయము 23వ వచనము. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 23వ వచనము. 22, 23 వచనాలు చూడండి అమ్మా. అందుకు యేసు వారితో ఇట్లా నేను అమ్మా, మీరు దేవుని యందు కానీ మన విశ్వాసం ఎక్కడుంటుంది తెలుసా? మన ఉద్యోగం పైన, మన వ్యాపారం పైన, మన స్నేహితుల పైన, మన బంధువుల పైన. అవునా? మీకు ఒక 1000 రూపాయలు కావాలి అని అంటే ఎవరిని అడుగుదామా అని ఆలోచన చేస్తారు. కానీ దేవుని అడుగుదామని లాస్ట్కి వస్తుంది ఆలోచన. ఫస్ట్ ఆలోచన ఎవరికి వస్తుంది? మనుషుల పైన వస్తుంది. ఈ రోజున ఎవరిని అడుగుదాము? ఎవరిని అడిగితే మనకు సహాయం చేయగలడు? ఎవరిని అడిగితే ఇవ్వగలడు? ఎవరిని పెడితే వాళ్ళని కూడా అడగం. ఎవరైతే ఇవ్వగలుగుతారో వాళ్ళనే అడుగుతాం. కానీ దేవుని వాక్యం ఏమని చెప్తా ఉందో తెలుసా? దేవుని యందు నీ విశ్వాసము దేవుని పైన ఉండాలే, కానీ నీ విశ్వాసము మనుషుల పైన కాదు. నీ విశ్వాసము నీకున్న ఉద్యోగం పైన కాదు. నీకు వచ్చేటటువంటి ఆస్తిపాస్తుల పైన కాదు. మన విశ్వాసము దేవుని పైన ఉండాలమ్మా. చదవమ్మా. అమ్మా, దేవుని పైన విశ్వాసం ఉంచిన వాడు ఏం చేస్తాడో తెలుసా? దేవుని పైన విశ్వాసము ఉంచిన వాడు కొండతో మాట్లాడతాడు. దేవుని యందు విశ్వాసం ఉంచుడి అంటూ ఆయన ఏమంటున్నాడు? ఎవడైనాను ఈ కొండను చూచి, అమ్మ ముందు నీ కొండ ఏంటో నువ్వు డిసైడ్ అవ్వాలా. ముందు నీ కొండ ఏంటో నువ్వు డిసైడ్ అవ్వకుండా, నీ కొండ ఏంటో నీకు తెలియకుండా నువ్వు దాంతో మాట్లాడలేవు. నీ కొండ నీ ఆర్థిక పరిస్థితి అయితే దానిపైన నీకు ఒక స్పష్టత ఉండాలా. నీ కొండ నీ కుటుంబ పరిస్థితులు అయితే దానిపైన నీకు ఒక స్పష్టత ఉండాలా. నీ కొండ నీకున్న అప్పులైతే దానిపైన నీకు ఒక స్పష్టమైన అవగాహన ఉండాలా. ఏది నిన్ను అడ్డుకుంటుంది? ఏది నిన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తూ ఉంది? ఏది నిన్ను ఆపేస్తూ ఉందో దానితో నువ్వేం చేయాలో తెలుసా? మాట్లాడటం స్టార్ట్ చేయాలా. దానితో నువ్వు మాట్లాడాలా. ఎలా మాట్లాడాలి అని అంటే దేవుని యందు విశ్వాసము ఉంచి మాట్లాడాలా. దేవుని పైన విశ్వాసం ఉంచి ఆ కొండను చూస్తూ ఉంది కదా. ఎవడైనాను ఈ కొండను చూచి, ఎవడైనా ఈ కొండను చూచి ముందు నువ్వు నీ పరిస్థితిలో నువ్వు చూడాలా. ఊహించుకోవటం కాదు. అట్లా అవుతుందేమో, అట్లా అయిందేమో, ఇట్లా ఉందేమో, కాదు కాదు కాదు. నీ పరిస్థితి నీకు స్పష్టంగా కనపడాలా. నీ పరిస్థితిని నువ్వు చూస్తూ ఆ పరిస్థితి పైన నువ్వు దేవుని యొక్క వాక్యమును దానిపైన నువ్వు విడుదల చేయాలా. అమ్మా చదవమ్మా. కాగా ఎవడైనాను ఈ కొండను చూచి నీవు అమ్మ దాన్ని ఏమనాలా? ఏ కొండ కొంచెము పక్కకు తప్పుకో. ఏ కొండ ప్లీజ్ దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపో. ఏ కొండ నువ్వు నాకు అడ్డొస్తున్నావు కాదు. క్రైస్తవుని యొక్క యాటిట్యూడ్, వాని యొక్క బిహేవియర్ ఎలా ఉండాలి అని అంటే కొండను చూచి ఏమనాలంటమ్మా? ఈ కొండను చూచి నీవు ఎత్తబడి, నీవు కనీసం లోపల నీది కొంచెం కూడా మిగిలి ఉండటానికి వీలు లేదు. అమ్మ, కొండ మనకు పైనికి కనపడతా ఉంది. మనం అనుకుంటాం పైనికి కనపడేదే కొండ అనుకుంటా ఉన్నాం. కానీ ఒక్కసారి లూకాసు వార్త 17వ అధ్యాయం ఒక్కసారి చూడండి అమ్మా. లూకాసు వార్త 17వ అధ్యాయం 6వ వచనం చూడండి. లూకా 17:6.
మా విశ్వాసము వృద్ధి పొందించమని. అమ్మ, నీకు దేవుని యందు విశ్వాసం ఉంది కదా, ఆ విశ్వాసము చాలా చిన్నగా ఉందేమో, కొండల్ని పెకిలించలేకపోతా ఉంది నీ విశ్వాసము. అందుకని శిష్యులు ఏమంటా ఉన్నారంటే ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా మా విశ్వాసమును, అంటే విశ్వాసము పెరిగిద్ది, విశ్వాసమునకు కొలతలు ఉన్నాయి. దెర్ ఇస్ అ మెజర్ ఆఫ్ ఫెయిత్. ప్రతి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన విశ్వాసం ఉంది. మీకు ఒక రకమైన విశ్వాసం ఉంటుంది, తనకు ఒక రకమైన విశ్వాసం ఉంటుంది, నాకు ఒక రకమైన విశ్వాసం ఉంటుంది. అంటే రకము అంటే నేను 3rd grade 4th grade ఆ రకంగా చెప్పట్లేదమ్మా, అంటే మీ విశ్వాస పరిమాణము అని చెప్తా ఉన్నాను. మీ విశ్వాసానికి ఒక పరిమాణం ఉంది, ఒక కొలత ఉంది. కానీ దానిని మనం ఏం చేసుకోవచ్చంట, దానిని మనం పెంచుకోవచ్చంట. దాన్ని మనం ఏం చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు దానిని మనము. శిష్యులు వచ్చి ప్రభుతో అంటా ఉన్నారు, ఏమంటా ఉన్నారంటే, ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా, ప్రభువు మీరు అమ్మ చూడండి, వాళ్ళు ఏమని అడుగుతా ఉన్నారు, ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించుము అంటా ఉన్నారు. అనగానే ఇమ్మీడియట్ గా ప్రభు ఏమంటా ఉన్నాడంటే, మీకు ఆవగింజంత, మీకు ఆవగింజంత అంటే అర్థం ఏంటి? మనం ఏమనుకుంటాం అంటే చాలా చిన్నది అనుకుంటా ఉన్నాం. ఆవగింజ అంటే చాలా చిన్నది, అవునా? మన చేతిలో వేసుకుంటే ఆవగింజ ఎంత చిన్నగా ఉంటుంది, అవునా కదా? చాలా చిన్నగా ఉంటుంది ఆవగింజ, చాలా చిన్నగా ఉంటుంది. కానీ ఇక్కడ మనం మర్చిపోతుంది, మనం ఏమనుకుంటా ఉన్నాం అంటే ఇంత చిన్న విశ్వాసం ఉన్నా చాలేమో అని మనం అనుకుంటా ఉన్నాం. నిజమే, అంత చిన్న విశ్వాసం ఉన్నా సరిపోతుంది. కానీ ఆ విశ్వాసము విత్తనమై ఉండాలా. ఎందుకనంటే ఆవగింజ అంటే విత్తనం అయితేనేనమ్మా. ఆవగింజంత సైజులో ఉన్న ఒక ఇసుక రేణు అని చెప్పొచ్చు కదా ప్రభు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? ఇసుక రేణంత విశ్వాసం ఉన్న అని నిండొచ్చు కదా ప్రభు. ఒకవేళ ఆయన సైజు గురించే మాట్లాడాల్సి వచ్చిందంటే మీకు అర్థమవుతుందా? మనం ఏమనుకుంటున్నామంటే ఆ విత్తనాన్ని ఇట్లా పెట్టుకుని అంటే ఇంత చిన్న విశ్వాసం ఉంటే చాలు అని మనం అనుకుంటా ఉన్నాం. మన వాక్యాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలా. ఆయన చిన్నది, ఇంత చిన్న విశ్వాసము ఉంటే చాలు అని అదే కదా మనం అనుకునేది. అంటే ఆవగింజంత విశ్వాసం అంటే ఇంత చిన్న విశ్వాసం ఉన్న మనకు చాలు. దేవుడు నిజంగా దాని పరిమాణము గురించి మాట్లాడాల్సి వస్తే దానికంటే చిన్నదైన ఇసుక రేణు ఉంది కదా, ఆ ఇసుక రేణుతో గురించి మాట్లాడి ఉండొచ్చు కదా. నీకు ఈ చిన్న ఇసుక రేణు అంత విశ్వాసం ఉన్నా చాలు. ఈ కంబలి అమ్మ తర్వాత చదవమ్మ, ఏమనుందమ్మా? ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో సహా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పినప్పుడు అది నీకు లోబడును. అమ్మా, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నది నీ విశ్వాసం యొక్క పరిమాణము గురించి కాదు. ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే, ఆయన నీ విశ్వాసము ఆవగింజ వలె ఉండాలి. అంటే విత్తనము. ఎందుకనంటే విత్తనము భూమిలో నాటినప్పుడు అది పెరుగుతూ వస్తుంది. విత్తనం మొదటగా వేరు వస్తుంది, ఆ తర్వాత మొలకు వస్తుంది, ఆ తర్వాత వెన్ను వస్తుంది, ఆ తర్వాత గింజలు వస్తాయి, అవునా కాదా? పెద్ద చెట్టుగా మారిద్ది. కానీ అదే ఆయన కనుక నీ విశ్వాస పరిమాణం గురించి మాట్లాడాలి అని అనుకుని ఆయన ఇసుక గురించి మాట్లాడితే, ఇసుకను తీసుకెళ్ళిపోయి నాడితే ఇసుక పెరిగిద్దా? అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ ఆయన నీ విశ్వాసం యొక్క పరిమాణం గురించి మాట్లాడట్లేదు. నీ విశ్వాసము, ఎందుకంటే వాళ్ళు ముందు ఏమని అడిగారు? మా విశ్వాసం వృద్ధి పొందించి ప్రభువా అని అడిగారు. నీ విశ్వాసం వృద్ధి పొందాలి అని అంటే ఆ విశ్వాసం విత్తనమై ఉండాలా. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని వాక్యము విత్తనమై ఉన్నదమ్మా. అంటే నీ విశ్వాసము దేనిపైన ఉండాలా? నీ విశ్వాసం ఏమై ఉండాలా అంటే నీ విశ్వాసం దేవుని వాక్యమై ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీ విశ్వాసము దేవుని వాక్యమై ఉన్నప్పుడు ఆ వాక్యమును నువ్వు అందుకని వెంటనే ఏమంటావు? మీకు ఆవగింజంత విశ్వాసం ఉన్న ఎడల మీరు ఈ కంబలి చెట్టుతో. అమ్మ, కంబలి చెట్టు ఎన్ని సంవత్సరాలు బతికిందో తెలుసా? దాదాపు 1000 సంవత్సరాల పైన బతికింది.
దాని యొక్క వేరులు, ఆ కంబలి చెట్టు యొక్క వేరులు కొన్ని వందల కిలోమీటర్లు వ్యాపించి ఉంటాయి భూమి లోపల. మనకు కనపడదు, అది పైనకి చెట్టు మాత్రం కనపడతా ఉంటుంది, కానీ దాని వేరులు ఉన్నాయి చూసారా, కొన్ని వందల కిలోమీటర్లు. అంటే ఇక్కడ నుండి బందర్ వరకు ఉంటాయి దాని వేర్లు, బందరు కూడా దాటిపోతాయి. అంటే దాదాపు ఇక్కడ ఉన్న చెట్టు యొక్క వేరు హైదరాబాద్లో ఉందన్న పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అంటే ఇక్కడ ప్రభు ఏం చెప్పదలుచుకున్నాడు అని అంటే, నీ ఎదుట ఉన్న సమస్య ఏదైతే ఉందో అది ఎంత లోతుగా అది నాటబడినప్పటికీ, అది ఎంత లోతుగా విస్తరించబడినప్పటికీ, నీ దగ్గర దేవుని వాక్యము అనే ఆ పునాది మీద నీవు కట్టుకున్న ఆ విశ్వాసం ఉంది చూసారా, అది దాన్ని కూడా పికిలించగలదు అని అర్థం. మన ఎదుట ఉన్న ఆ కొండ మనకు కనిపిస్తుంది చూసారా, అది ఏంటో తెలుసా, మన ఎదురుగా కనపడుతున్నట్టు ప్రతి విధమైన ఆటంకము. కానీ ఇక్కడ లూకాసు సువార్తలో చెప్తున్నట్లుగా ఆయన కంబలి చెట్టును పోలుస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా, అమ్మా నీ సమస్య పైకి కనపడతా ఉంది కదా, అదొక్కటే కాదు, నీకు పైనికి కనపడే ఆ సమస్య క్రింద చాలా లోతైనటువంటి సాతాను యొక్క బంధకాలు కట్టివేయబడ్డాయి. నువ్వు ఎందుకు ఎదగలేకపోతా ఉన్నావు అంటే, నీవు లోపల కనపడని, అంటే నీ హృదయాంతరంగంలో కట్టబడిన కొన్ని వాటిని ఏమంటారు, బాండేజెస్, అంటే బంధకాలు, సంఖ్యలతో నువ్వు బంధింపబడ్డావు. నువ్వు అక్కడ విడుదల చేస్తే నువ్వు తర్వాత పైనకి ఎదుగుతావు. అంటే నీలో మార్పు ఎక్కడ రావాలి అని అంటే, నీలో మార్పు నీ అంతరంగములో నుండి రావాలా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. హృదయము శుద్ధిగా ఉండాలా, కానీ మన హృదయములు కుళ్ళు, కుతంత్రములు, మోసము, పగ, ద్వేషము వీటితో నిండిపోయింది. అంత మాత్రమే కాదు, అనుమానముతో నిండిపోయింది నీ హృదయము. ఏ అనుమానమో తెలుసా, దేవుని పట్ల నీకు అనుమానము. అంటే ఈ సమస్యలో నుండి దేవుడు నన్ను బయటికి తీసుకొని వస్తాడా, తీసుకురాడట అన్నా. అదే కనుక ఆ అనుమానమే ఉంటే కనుక మేము చర్చికి రాము కదన్నా, అంతే కదమ్మా. మేము అన్నట్టుగా మాకు ఆ అనుమానం ఉంటే మేము చర్చికి ఎందుకు వస్తాము? మేము చర్చికి వచ్చే వాళ్ళం కాదు కదా. మేము వచ్చాము అంటేనే దేవుని పైన నమ్మకం ఉన్నట్టు కదా. నేను అక్కడే వచ్చి మాట్లాడుతూ ఉన్నాను. నీకు నమ్మకం ఉంది, కానీ నువ్వు ఆ నమ్మకాన్ని ఎక్కడ చూపిస్తా ఉన్నావు? నీకు నమ్మకం ఉంది, కానీ ఆ విశ్వాసమును నువ్వు ఎక్కడ కనపరుస్తా ఉన్నావు? అబ్రహాము దేవుని నమ్మెను, కాగా అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము దేవుడిని నమ్మాడంట. నమ్మిన తర్వాత ఏం చేశాడు? దేవుడు ఏమన్నాడు, అబ్రహాము నువ్వు ఎంత వరకు నడిస్తే అదంతా నీది అని అన్నాడు. అవునా కదా? అన్నాడా అనలేదా? నువ్వు అడుగు పెట్టు ప్రతి స్థలము నేను నీకు ఇచ్చి ఉన్నాను అని అన్నాడు. నువ్వు అడుగు వేస్తే అది నీదే. ఇప్పుడు అబ్రహాం ఏమన్నాడు, భలే ఉంది ప్రభువా, నాకు నీ వాక్యం పైన నాకు చాలా నమ్మకము ప్రభువా, నేను నీ వాక్యమును నమ్ముతున్నాను నాయన అని ఆ గుడారంలో కూర్చొని ముసలావిడితో ముచ్చట్లెట్టుకోలేదు. పెట్టుకున్నాడా? ఏం చేశాడు? ఆ వయస్సులో 75 సంవత్సరముల వయస్సు కలిగినప్పుడు అబ్రహాము ఇశ్రాయేలు దేశమంతా నడిచాడు. ఈ రోజున ఇశ్రాయేలుకు ఉన్న దేశమంతా ఏదో తెలుసా? అబ్రహాము నడిచిన దేశం అది. అబ్రహాము అడుగుపెట్టిన ప్రతి స్థలము అది అబ్రహాముకు ఇచ్చి వేయబడిందంతే. అమ్మ, దేవుడి పైన నీకు నమ్మకం ఉంటే నీవు ఏం చేస్తావో తెలుసా? నీవు దేవుని వాక్యమును నెరవేరుస్తావు. నువ్వు దేవుని పైన నాకు నమ్మకం ఉంది అని అంటే అది ఎలా ఉందో తెలుసా? అద్దంలో నిన్ను నువ్వు చూసుకున్నట్టుగా ఉంది. అద్దంలో నిన్ను నువ్వు చూసుకొని పక్కకు వచ్చిన వెంటనే నీ ముఖాన్ని నువ్వు ఎట్టాగైతే మర్చిపోతావో అట్టా ఉంది. అమ్మ, దేవుని యందు విశ్వాసం ఉంచితే సరిపోదు, ఆ వాక్యమును దానిని నువ్వు నెరవేర్చాల. నువ్వు అంటే ఆ వాక్యమును చేయాలా. అసలు ఇంతకు ఏం చేయాలన్నా అని అంటే నువ్వేం చేయక్కర్లేదు. దానికోసం వెళ్ళిపోయి కట్టెలు కొట్టక్కర్లేదు, దానికోసం వెళ్ళిపోయి రాళ్ళు ఎత్తక్కర్లేదు. లేదంటే ఇప్పుడు కొండ వెళ్ళిపో అన్నాడు కదా అని చెప్పి ఓ సుత్తి, ఓ పలుగు, ఓ పార పట్టుకెళ్ళిపోయి ఓ 10 మంది కూలోళ్ళను వేసుకొని వెళ్ళిపోయి ఆ కొండను తవ్వటం ప్రారంభించడం కాదు.
ఆ కొండ ఎదురుగా కుర్చీ వేసుకొని కూర్చొని మాట్లాడు. నా మాట్లాడితే అయిపోతుంది అంటావా అంటే నీకు అదే అంటా ఉన్నాను, నేను దాన్నే సందేహము అంటా ఉన్నాను. ఇప్పుడు చెప్పు, ఉందా లేదా నీకు డౌట్? నువ్వు నన్ను అడిగావు కదా, అన్న కుర్చీ వేసుకొని మాట్లాడితే అయిపోతుందన్నా అని నువ్వు నన్ను అడిగావు కదా, అదే మా సందేహం అంటే. నీ హృదయంలో అతి భయంకరమైన వేరు, ఎంతో దూరము విస్తరించిన వేరు ఏదైనా ఉంది అంటే అది డౌట్, అది అనుమానమే. చేస్తాడంటావా, జరిగిద్దంటావా, మాట్లాడితే అయ్యిద్దంటావా? నో 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 నో. ఆయన స్పష్టంగా, నేను బైబిల్ చాలా వచనాలు మీకు చూపిస్తా ఉన్నాను. కొండతో మాట్లాడమన్నాడు, కమ్మలి చెట్టుతో మాట్లాడమన్నాడు. హెచ్కేలు ఈ ఎండిపోయిన ఎముకలతో మాట్లాడే హెచ్కేలు అని అన్నాడు. ప్రవచనం ఎత్తి మాట్లాడు. ప్రవచనం ఎత్తడం అంటే ప్రొఫెసై అని ఉంది. ప్రొఫెసై అన్న మాటకి హీబ్రూలో ఏముందో తెలుసా? నాబా అనుంది. నాబా అంటే అర్థం ఏంటో తెలుసా? కన్సిక్వెంట్ గా, అంటే దృఢమైన నమ్మకముతో మాట్లాడటం అని అర్థం. ఊరికే మాట్లాడటం కాదు. మాట్లాడమన్నాడు కదా అని చెప్పి ఊరికే మాట్లాడటం కాదు. నేను మాట్లాడితే అది జరుగుతుంది అన్న నమ్మకముతో నువ్వు మాట్లాడటం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజున మోషే నీళ్ళ కోసము ఇశ్రాయేలీయులు ఆయనని వేధిస్తూ ఉంటే ఆ రోజు దేవుడు ఏమన్నాడు? ఈ రాయితో, ఈ బండతో ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయి మోషే. ఈ బండను ముందు పెట్టుకొని మొక్కాల్లోని బుడిద పోసుకొని ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేయి, అప్పుడు నేను నీకు నీళ్ళు ఇస్తానని అన్నాడా? ఏమన్నాడు? ఈ కొండతో మాట్లాడు మోషే అని అన్నాడు. ఈ బండతో మాట్లాడు, ఈ బండతో మాట్లాడంటే మోషేకి అర్థం కాలే. మీలాగే నాలాగే, మీలాగా నాలాగా అర్థం కాలేదు మోషేకి కూడా. ఎందుకంటే గతంలో ఉన్న అనుభవాలు, గతంలో ఉన్న అనుభవాలు అంతే కదా. మనం కూడా ఏదైనా పని చేయాలనంటే అనుభవాల్ని వెతుక్కుంటాం. అరే అంతకుముందుకు ఎవడన్నా చేశాడా? ఏదైనా వ్యాపారం స్టార్ట్ చేద్దాము అని అంటే, అరే మన కుటుంబంలో ఈ వ్యాపారం ఎవడు చేయలేదురా, ఫస్ట్ మాట అనేది ఈ మాటే కదా. అవసరమారా వ్యాపారం? ఏదైనా వ్యాపారం చేద్దామని అనుకున్నాం అనుకోండి, ఫస్ట్ వచ్చే మాట ఏంటో తెలుసా? అరే మన ఇళ్ళకి వ్యాపారం అచ్చి రాదురా, అచ్చి రాదురా. నేను ఫస్ట్ బండి కొనడానికి వెళ్ళినప్పుడు, నేను బండి కొందాం అనుకున్నప్పుడు మా నాన్న ఏమన్నాడు తెలుసా? అరే బండి మనకు అచ్చి రాదురా అన్నాడు. అదేం నాన్న అన్న. ఇనుము మనకు అచ్చి రాదురా అన్నాడు. ఇనుము అచ్చి రాకపోవడం ఏంది అని అన్నా. అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న ఒక బండి కొన్నాడంట. మా నాన్న బండి కొని కర్నూలు నుండి మా ఊరు వేసుకొని వస్తా ఉంటే బస్సు గుద్దేసాడు. నీకు డ్రైవింగ్ సరిగ్గా రాక నువ్వు బండి గుద్ది, దానికి ఆయన వివరిస్తాడు, వర్ణిస్తాడు ఆ సంఘటనని. ఇలా బస్సు ఉందంట, ఇటు తిప్పితేనేమో లారీ వస్తుందంట, ఇటు తిప్పితేనేమో లోయ ఉందంట. ఇటు తిప్పితే లోయలో పడిపోతాడంట, ఇటు తిప్పితే లారీ గుద్దేస్తుందంట. మరి దేనికి గుద్దేమంటే బస్సు గుద్దాడు. ఎక్కడ గుద్దుకునింది కదా, నీకు మార్గం లేదు కదా. కానీ దానికి ఒక బ్రేక్ అనేది ఉంటుంది, అది నొక్కిండాల్సింది నువ్వు. నీకు అర్థమవుతుందా? నువ్వు కుడి వైపుకు కాదు పోవాల్సింది, నువ్వు ఎడం వైపుకు కాదు పోవాల్సింది. దానికి 2 బ్రేకులు ఉంటాయి. అది గేర్ల బండి కూడా కాదు, టీవీఎస్ ఎక్సెల్. 2 బ్రేకులు ఉంటాయి దానికి. బ్రేకులు కూడా అవసరం లేదు, కాళ్ళతో ఆపినా ఆగిద్ది బండి. అది కూడా రెడ్ కలర్ అసలు పనికిరా, అచ్చిరాదురా మనకి అన్నాడు. రెడ్ కలర్ అచ్చిరాదంట. మరి ఏకంగా నేను కారేగా ఉన్నా ఇప్పుడు, మరి నాకు ఎన్ని వచ్చి రాలేదా? నేను ఇప్పటికి 3 బండ్లు ఏమో మార్చా. ఏ బండికి నాకు ఏ రోజు యాక్సిడెంట్ జరగలేదే. 2006 నుండి నేను నడుపుతా ఉన్నాను బండి. నేను 9వ తరగతిలో ఉన్నప్పటి నుండి నేను స్కూటర్ నడుపుతా ఉన్నా, నాకు ఏ రోజు ఏం కాలేదు. అంటే గత అనుభవాలు. ఈ వ్యాపారం మొదలు పెడదామంటే, అరే మన ఇళ్ళలో ఎవరు చేయలేదురా వ్యాపారము, కాబట్టి నువ్వు ఉద్యోగం చేసుకో. నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఫస్ట్ వచ్చిన మాట ఇదే, అరే మన ఇళ్ళలో ఎవరు లేరురా వ్యాపారస్తులు. వ్యాపారం చేయాలనంటే దానికి కొంతమంది ఉంటారు, వాళ్ళే చేయగలరురా, మనం చేయలేమురా. అంటే గత అనుభవాలతో నీ కుటుంబంలో ఎవడూ లేడు కదా, కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా చేయొద్దు. నేను ఆపేస్తా ఉన్నాను అక్కడ. మోషేకు కూడా అదే అనుభవము. అరే గతంలో రాయితో ఈ బండతో మాట్లాడమనలేదు కదా దేవుడు, గతంలో ఈ బండను కొట్టమన్నాడు కదా దేవుడు. అమ్మ గత అనుభవాలు నిన్ను కిందికి లాగుతాయి, గత అనుభవాలు నిన్ను కిందికి లాగుతాయి.
నువ్వు ఎక్కడున్నా అక్కడే ఉంచుతాయి నేను. దాంట్లోంచి నువ్వు బయటికి రావాలా. ఆ గత అనుభవాలు, లేకుంటే ఆ పాస్ట్ లైఫ్, ఆ మెమొరీస్లో నుండి, ఆ జ్ఞాపకాల్లో నుండి నువ్వు బయటికి రావాలా. ఎంతసేపు నీ కొండ గురించే, ఎంతసేపు నీ కంబలి చెట్టు గురించే, ఎంతసేపు నీ బండ గురించే మాట్లాడుతూ ఉన్నావు. దేవుడు ఏమంటా ఉన్నాడంటే, మీరు ఎప్పుడైనా గమనించారా? ఎవరి దగ్గరకన్నా మీరు వెళ్ళండి. నేను చాలా మంది దగ్గరికి ప్రార్థన చేయడానికి వెళ్తుంటా. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి కూర్చున్నప్పుడు వాళ్ళు ఫస్ట్ మొదలెడతారు. ఏంటి మొదలెడతారు తెలుసా? వాళ్ళ బండలు, వాళ్ళ కొండలన్నీ తెచ్చి నా ముందర పెడతారు. వాళ్ళ చెట్లు, వాళ్ళ బండలు, వాళ్ళ కొండలు. అంటే అన్న పెట్టొద్దని, నేను పెట్టొద్దని నేను అనట్లేదు. పెట్టండి అన్న, ఇది నా కొండ అన్న, ఇది నా బండ, ఇది నా చెట్టు, చాలు. దాని గురించి స్టార్ట్ చేస్తారు. అన్నా ఈ కొండ ఉంది చూడన్నా, ఇది ఎట్ట పెరిగిందంటే అన్నా, ఇది ఎట్ట జరిగిందంటే అన్నా, ఇది అదైందన్నా, ఇది ఇదైందన్నా. అంటే దాన్ని ఎగ్జాగరేట్ చేసి, దాన్ని పెద్దగా చేసి, దానినే చూసుకుంటూ, దానిని చూసి భయపడిపోతాను. చాలా పెద్ద కొండ అన్న. చాలా మంది పాస్టర్ల దగ్గరికి వెళ్ళానన్నా, ఎవ్వరు ప్రార్థన చేసినా ఈ కొండ పోలేదన్నా. ప్రార్థన చేస్తే ఎందుకు పోతుంది? ఎవరు చెప్పినట్టు ప్రార్థన చేస్తే పోతుందని దేవుడు చెప్పినాడా? అంటే మనం ఏం చేస్తున్నాం అంటే, ఆ పెద్ద కొండని, ఆ పెద్ద కంబలి చెట్టుని తీసుకొని వచ్చి దేవుని దగ్గర పెట్టి, దేవా చూసేవా నాయన ఈ కొండ, దేవా చూసేవా ప్రభు ఇది ఎంత పెద్దగా ఉందో, దేవా ఇది నన్ను అడ్డుకుంటుంది నాయన, దేవా ఇది చేస్తుంది, దేవా దీన్ని తీసేయి ప్రభువా, దీన్ని తీసేయి నాయన, వేర్లతో సహా పెకిలించి ప్రభువా, ఈ కొండను తీసేయి నాయన, తీసేయి ప్రభు అంటా ఉంటే, దేవుడు కొండ అవతల కూర్చొని, రే ఏం చేస్తున్నావురా, కొంచెం తల ఇటు పెట్టి నన్ను చూడరా. ఆ కొండ దగ్గర కూర్చొని కళ్ళు మూసుకునేటాడు వీడు. ఒక దేవదూతను పంపించి పోయి వాడి నెత్తి మీద ఒకటి టపిమని కొట్టి కళ్ళు తెరుసురా. ఆ కొండను చూసి కొండతో మాట్లాడరా. నేను కొండతో మాట్లాడతా, కొండ ఏంటది? నేను దేవునితో మాట్లాడతా. దేవుడైతే వింటాడు. నా దేవుడు అన్నీ వింటాడు, నా దేవుడికి అన్నీ తెలుసు అని చెప్పి దేవుని దగ్గరికి పోయి ఆ కొండ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కొండ అంత పెద్దగా ఉంది ప్రభువా, ఇంత పెద్దగా ఉంది ప్రభువా, ఆ కొండ ఇట్ట ప్రభువా, ఈ కొండ ఇట్ట ప్రభువా. దేవుడు ఏమంటా ఉన్నాడు తెలుసా? నీ కొండ గురించి నా దగ్గర మాట్లాడడం కాదు, నా గురించి నీ కొండతో మాట్లాడు. అంటే ఏం చేయాలో తెలుసా? ఆ కొండ దగ్గర కూర్చొని, నా దేవుడు ఎంత శక్తివంతమైన దేవుడు తెలుసా, నా దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా, నా దేవుడు ఎంత కరుణ కలిగిన వాడో తెలుసా, నా దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు తెలుసా అని నీ దేవుని గురించి ఆ కొండతో నువ్వు మాట్లాడడం స్టార్ట్ చేస్తే, ఆ కొండ నీ గురించి అర్థమవుతుంది. నీకు అర్థం కాలేదు నేను చెప్పి చెప్తా. మీరు ఎవరైనా సరే మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నా, లేకుంటే ఎవరైనా మిమ్మల్ని అడిగా అన్నట్లు లెక్కలేని తనంతో ఉన్నప్పుడు మీరేం చేస్తారు? వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు, లేదంటే వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు, అలా మొన్న మన ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, ఆయన మొన్న ఫోన్ చేసినాడు నా భోజనానికి రమ్మని. గొప్పలు కాదు, నిజమే అని ఆ ఎమ్మెల్యే గారి గురించి చెప్తారా చెప్పరా? నేను ఎమ్మెల్యే గారు చాలా క్లోజ్ అన్న, కావాలంటే చూడని చెప్పి ఫోటోలు కూడా తీసి చూపిస్తారు కదా. అప్పుడు అవతలోడు ఏం చేస్తాడు? నిన్నటి వరకు అవతలోడు మిమ్మల్ని బచ్చాగడ్రా ఈడేంట్రా, పక్కెళ్ళాడుకో అన్నాడు. ఇప్పుడు ఆయనతో కలిపి ఉన్న నీ ఫోటోను చూస్తే ఆడేమవుతాడు చెప్పాలమ్మా? ఏమవుతుంది? ఎమ్మెల్యే అయితే నాకైతే ఏంట్రా, నువ్వు బచ్చాగాడివే అంటాడా? మరి కొండ దగ్గరికి పోయి మీ దేవుని గురించి మాట్లాడటం అంటే అదే కదమ్మా. ఆ కొండకి ఏమని అర్థమవుతుందో తెలుసా? అమ్మో ఈవిడికి దేవునితో బాగా లింకులు ఉన్నాయి, ఈవిడిని మనం ఏమైనా అన్నాం అనుకో వాళ్ళు దేవుడు ఊరుకోడు. అవునా కాదు? దేవుడు నీకు కేవలం దేవుడు మాత్రమే కాదమ్మా,
ఆయన నీకు తండ్రి. అన్ని మతాల్లో దేవుడు భక్తుడు అని ఉంటుంది, అవునా? హిందూ మతం తీసుకోండి, ముస్లిం తీసుకోండి, ఏదైనా తీసుకోండి, దేవుడు భక్తుడు, అవునా? భగవంతుడు భక్తుడు. సరే, దేవుడు, మనము సేవకులం. దేవుని దగ్గరికి పోవటానికి కూడా మనకు అర్హత లేదు. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనం స్నానం చేసుకోవాలా, నీట్గా ఉండాలా, మనల్ని మనం శుద్ధి చేసుకోవాలా, ఆ తర్వాతే మనం దేవుని దగ్గరికి వెళ్ళాలా. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలా అన్న ఒక భయముతో ఆయన దగ్గరికి వెళ్తారు. ఎందుకనంటే ఆయన దేవుడు, మనము భక్తులము, లేకుంటే ఆయనకు మనం సేవకులము అని. కానీ ఈ బైబిల్లో ఈ క్రైస్తవత్వంలో చెప్పేది ఏంటో తెలుసా? దేవుడికి, ఆయన భగవంతుడైతే నువ్వు భక్తుడివి కాదు, ఆయన తండ్రి అయితే నువ్వు కుమారుడివి, ఆయన తండ్రి అయితే నువ్వు కుమార్తెవి. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నప్పుడు మా బాబు ఎంతుండేవాడు ఇంకా స్కూల్కి కూడా పోయేటాడు కాదు. మేము ఎక్కడికైనా తీసుకొని వెళ్తాం, మేము ఎక్కడికైనా వెళ్ళామనుకోండి, ఎక్కడికైనా షాపింగ్ కానీ దేనికైనా వెళ్ళామనుకోండి, మేము ఏం చేస్తాం తెలుసా? ఎవరన్నా మాట్లాడుతూ ఉన్నాను, ఏదన్నా చూస్తూ ఉన్నా, ఏం చూస్తూ ఉన్నా కానీ సరే, వాడు వన్ చేయి పట్టుకోము, మా పాపను కానీ మా బాబు కానీ మేము చేయి పట్టుకొని ఇట్లా రా రా అని అలా తీసుకెళ్ళాం, మేము వదిలేస్తాం. షోరూమ్లోకి వెళ్ళిన తర్వాత చేయి వదిలేసేస్తే వాడు తిరుగుతూ ఉంటాడు. నేను ఇవన్నీ చూస్తూ ఉంటాను, కానీ ఒక కన్ను వాడిపైనే ఉంటుంది. వేరే ఎవరన్నా వచ్చి మాట్లాడుతూ ఉన్నా కానీ సరే వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటాను, కానీ ఒక కన్ను వాడిపైనే ఉంటుంది. ఒక కన్ను వాడిపైన వేసి చూస్తూ ఉంటాను, వాడు ఎక్కడికి వెళ్తా ఉన్నాడు, వాడు ఏం చేస్తూ ఉన్నాడు చూస్తూ ఉంటాను. అంటే దాని అర్థం ఏంటి? వదిలేసేయచ్చు కదా, వదిలేస్తామా? అరే నువ్వు కన్న కొడుకు పైనే నీకు అంత ప్రేమ ఉంటే, నేను సృష్టించుకున్న సృష్టికర్తకి నీపై ఇంకెంత ప్రేమ ఉంటుంది? ఆ తర్వాత వాడు వెళ్ళిపోయేసేసి వాడికి నచ్చిన బొమ్మ వాడు అసలు అడిగేవాడే కాదు. ఇప్పుడు ఎందుకు వాడు చాలా మారిపోయాడు. ఇప్పుడు ఏం కావాలన్నా కదా వాళ్ళ అమ్మ దగ్గర పోయి అడుగుతా ఉన్నాడు. చిన్నప్పుడు అసలు అడిగేవాడు కాదు. వాడికి ఏదైనా చెప్పులు నచ్చాయనుకో, వాడికి ఏదైనా షూస్ నచ్చాయనుకో, ఆ షూస్ తీసుకొని వచ్చుకొని ఈ పాత షూ ఇసురు పడేసి ఆ కొత్త షూ వేసుకొని వచ్చేస్తాడు అంతే. దానికి బిల్లు కట్టాలా, దానికి ఇది చేయాలా, అది చేయాలి, ఇంకేముండదు. పోనీ వచ్చి నాకు ఇవి నచ్చాయి నేను తీసుకుంటానని కూడా అడగడు, వేసుకొని వస్తుంటాడు అంతే. వేసుకొని వచ్చి చేయబట్టుకొని పోతా ఉంటాడు బయటికి. వాళ్ళు చూసి అడుగుతాడు, సార్ మీ వాడు చూసి ఎంత, సరే డబ్బులు కట్టి అమ్మ దీన్ని చూస్తుంటే మీకు ఏమర్థమైంది? నువ్వు దేవునితో కూడా నువ్వు అదే చేయాలా. నువ్వు అడగకూడదు దేవుణ్ణి, దేవా నాకు అదేనైనా, దేవుని నాకు ఇది ప్రభావాలు అడగకూడదు, అది అవమానమైనకి. మీరు అడుగుట్టలేదు అని దాని అర్థం ఏంటి? అడుక్కోమని కాదు. దేవా దేవుని వాక్యంలో ఉంది కదా, మీరు అడగటలేదు కనుక మీరు పొందుకోవట్లేదు. అడగటం అంటే అర్థం ఏంటి? డాడీ నాకు ఆ చూ కావాలి. వాడు తండ్రే కాదు, వాడు కొడుకే కాదు. నన్ను అడిగితే తండ్రికి తెలియాల కొడుకు ఏం అవసరాలు ఉన్నాయో. కొడుకు తెలియాలా, నా తండ్రిని అడగాల్సిన అవసరం లేదు. నాకు అది నచ్చింది అనంటే అది నాకు ఉపయోగం ఉంటుంది అని నా తండ్రికి తెలిసే ఉంటుంది అన్న నమ్మకము తండ్రి పైన ఉండాలా. మీకు అర్థమవుతుందా అమ్మ? వెళ్ళిపోయి షూ వేసుకొని వెళ్ళిపోయేవాడు. దానికి బిల్లు ఒకటి ఉంటుంది, వాడికి తెలియదు అవన్నీ. బిల్లు కట్టాలా, బిల్లు కట్టకపోతే వాళ్ళు మనకి ఇయ్యరు, అవేమీ తెలియదు అడిగి. చిన్నపిల్లాడు కదా, డబ్బులు ఉంటాయి, డబ్బులు అనేవి ఇయ్యాలా, డబ్బులు ఇస్తేనే మనకు అది ఇస్తారు, అవేమీ తెలియదు అడిగి. అమ్మ నువ్వు కూడా నీ తండ్రి దగ్గర అంతే అమాయకంగా ఉండాలా, అంతే తెలివి లేని వాళ్ళలాగా ఉండాలని తండ్రి దగ్గర. నీ తండ్రి దగ్గరకు వచ్చి నా నాన్నకు షూస్ కొనుక్కోవడానికి ఒక 500 రూపాయలు ఆడకూడదు. ఎంగో విషయం తెలుసా? నా కోసం అని షూస్ కొనుక్కున్నా నేను. నాకు షూ లేవని చెప్పి నేను షూ కొనుక్కున్నా, 1000 రూపాయలు పెట్టి కొనుక్కుంటే ఒక పూట వేసుకున్నాడు అంతే, జాతీయం చేసేసాడు. నా కాళ్ళ కంటే వాడి కాళ్ళు పెద్దగా ఉంటే ఇంకా వేసుకొని తిరుగుతున్నాడు. అరే ఈ డాడీ కోసం, డాడీ కదా కొనుక్కునేది, నాకు వేరేవి కొని అని అడగలేదు. మీకు అర్థమవుతుందా? నాకు అట్లాంటివి కొని అని అడగలేదు, లేకుంటే నాకు షూస్ కావాలని అడగలేదు, నా వేసుకున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? మా ఆవిడ చాలాసార్లు మీ డాడీ అడగడు, అసలు ఇచ్చేసాడు, మీ డాడీకి డబ్బులు అంటే లెక్కలేదు, మీ డాడీ. నేను అక్కడ ఏం చూసుకుంటున్నా తెలుసా? నేను నా తండ్రిని చూసుకుంటా ఉన్నా, నా పరలోకపు తండ్రిని చూసుకుంటా ఉన్నా. వాడు అలా స్వతంత్రంగా నేను కొని తెచ్చుకున్న ఆ షూను వాడు వేసుకొని వెళ్ళిపోతా ఉంటే లోపల నాకు ఎట్లుంటుంది తెలుసా? ఎంత ఆనందంగా ఉంటుంది తెలుసా? అది ఎవరికి చెప్తే అర్థం కాదు, అది ఒక తండ్రికే తెలుస్తుంది. అమ్మ ఈ మాట అనొచ్చు అనకూడదు. మీరు 9 నెలలు మోస్తారు మీ పిల్లల్ని మీరు.
మీరు మీ పిల్లల్ని 9 నెలలు మోస్తారు, కానీ తండ్రి గుండెల పైన 25 మోస్తాడు. అంటే మీరు మోసే 9 నెలలు తక్కువనేనా అనట్లేదు, కానీ ఆ ప్రేమను తండ్రి ఎప్పుడు పిల్లల దగ్గర చూపించుకోలేడు. ఒక మాట చూపిస్తాను. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18-19 చూడండి అమ్మా. యెషయా గ్రంథం 30:18-19. కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. అమ్మమ్మమ్మమ్మ ఏంటంటమ్మా? మిమ్మల్ని కరుణింపవలనని, మిమ్మల్ని కరుణింపవలనని ఆయన మిమ్మల్ని కరుణించాలని నిలబడుకొని ఉన్నారమ్మా. మీరేమో ఆయన అడుక్కుంటా ఉన్నారు, దేవా నన్ను కరుణించు, దేవా నా పట్ల కటాక్షము చూపి, దేవా నన్ను కరుణించని అడుస్తున్నావు నువ్వు రొమ్ము గుద్దుకొని. కానీ నేనేం చేస్తున్నాడు తెలుసా? నిన్ను కరుణించవలనని ఆయన నిలవబడి ఉన్నాడంట. ఆ తర్వాత యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. నీవిక ఏ మాత్రము కన్నీళ్లు విడువవు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఇక ఏ మాత్రము కన్నీరును విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా, ఆమేన్ ఆమేన్, ఆయన నీ మొర విని నిశ్చయముగా ఆయన నిన్ను కరుణించును. ఎందుకని? ఆయన నిన్ను కరుణించవలనని, నీ ఎడల దయ చూపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. ఈ మాట చదువుతా ఉన్నప్పుడు దేవుడు నాతో కొన్ని మాటలు మాట్లాడాడు. ఆ రోజు ఏడ్చాను చూడండి. నేను నాకు భయంకరమైన ఏడుపు వచ్చింది. ఎప్పుడో కాదు దేవుడు మాట్లాడింది. ఈ మాట మాట్లాడింది ఎప్పుడో తెలుసా? నిన్న బుధవారం. ఇది మన గ్రూప్లో కూడా పెట్టాను అనుకుంటాను ఈ వాక్యంను. మీరు ఎంతమంది చూస్తున్నారో లేదో చూడట్లేదో నాకు తెలియదు. గ్రూప్లో నేను ఆ పోస్ట్ కూడా పెట్టాను. నేను ఇది పెట్టానా? చూసారా ఈ పోస్టర్ని? ఆ రోజు దేవుడు నాతో మాట్లాడిన మాట ఇది. నన్ను 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 కరుణించవలనని ఆయన నిలవబడి ఉన్నాడంట. నిశ్చయముగా ఆయన నా కన్నీళ్లను చూచి నేను ఇంకా కన్నీళ్లు విడవనంట. విడవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఆయన నా మొర విని ఆయన నన్ను కటాక్షింపవలనని ఆయన నిశ్చయంగా నన్ను కటాక్షిస్తాడు. మాటలు విన్న తర్వాత నాకు అర్థం, నేను కాసేపు అలా ఉండిపోయిన తర్వాత దేవుడు నాతో మాట్లాడుతూ, దేవా నా కోసం ఎప్పుడు నిలబడ్డావయ్యా, నా మొర ఎప్పుడు విన్నావు, నన్ను కటాక్షించాలని, నా ఎడల దయ చూపించాలని నువ్వు ఎప్పుడు నిలబడి ఉన్నావయ్యా అన్న ప్రశ్న అడిగా నేను. మీరెవరు అడిగినారు, కానీ ఇట్లాంటి తింగరి ప్రశ్నలు నేనే అడుగుతా. నువ్వు ఎప్పుడు నిలబడినావు ప్రభువా, నా మొర ఎప్పుడు ఆలకించావు, నన్ను కటాక్షించాలని నువ్వు ఎప్పుడు వచ్చి నిలబడ్డావు అని అడిగితే దేవుడు ఇచ్చిన సమాధానానికి నా కంట్లో నీళ్ళు ఎట్లా అయిందంటే, నా గుండె ఇట్ట పట్టుకుని ఇట్ట పిసికి ఇట్ట వదిలేసినట్లయిపోయింది. ఇట్లా గుండెని ఇట్లా గట్టిగా దేవుడు ఇట్ట పిసికి ఇట్లా వదిలేస్తే ఎట్లా అయిందో అట్లా అయిపోయింది నాకు. చెప్పమంటారా? నీ తల్లి గర్భములో నుండి నువ్వు బయటికి వచ్చిన వెంటనే, అమ్మా పిల్లలు పుట్టిన వెంటనే ఏం చేస్తారు? పిల్లలు పుట్టిన వెంటనే ఏడుస్తారు. అమ్మా మొర పెట్టడం అంటే అదమ్మా. మొర పెట్టడం అంటే ఏదో కాదు. ఈ లోకంలోనికి వచ్చాను ప్రభువా, నాకు ఏమి తెలియదు నాయన, ఇంతకాలము నీ చేతుల్లో నీ యొక్క కాపుదల్లో ఉన్నాను. ఇప్పుడు నేను లోకంలోనికి వచ్చేసాను. ఇక్కడ నాకు ఎవరు ఏంటో నాకు ఏమి తెలియదు ప్రభు అని గట్టిగా ఎడవగానే ఆ మొర విని నా తల్లి కడుపులోంచి బయటికి వచ్చిన ఆ క్షణమే నా దేవుడు నిలబడుకొని పోయాడంట నా దగ్గర. నీకు అర్థం కాలే నేను చెప్పింది.
నా దేవుడు నా దగ్గర ఎప్పటి నుంచి నిలబడ్డాడంట తెలుసా? నా తల్లి గర్భంలో నుండి నేను బయటికి వచ్చి నేను మొట్టమొదటిగా ఏడ్చాను చూసారా? ఆ ఏడుపు విని, అంటే ఆయన పరలోకంలో నుండి నన్ను కిందికి పంపించాడు కదా, ఆయన పంపించిన తర్వాత నేను ఈ లోకంలోనికి రాగానే ఆయనకు నాకు ఒక ఎడబాటు ఏర్పడిందేమో. ఆయన అనుకున్నాడేమో, అబ్బా నా కొడుకుని వదిలిపెట్టి నేను ఉండలేకపోతున్నాను అని చెప్పి ఆయన పరలోకాన్ని వదిలేసి ఇక్కడ దిగి వచ్చేసాడు. నా తల్లి గర్భంలో నేను బయటికి రాగానే ఆయన నా పక్కన నిలబడుకొనిపోయి నన్ను చూస్తూ ఉండిపోయాడు. ఎందుకో తెలుసా? నన్ను కరుణించాలని, నన్ను కటాక్షించాలని, నన్ను దయ చూపించాలని. నువ్వు అనుకుంటా ఉన్నావు నేను ఏడిస్తే వస్తాడేమో అని అనుకుంటా ఉన్నావు. అమ్మా, నీ తల్లి గర్భంలో నేను వచ్చిన మరుక్షణమే ఆయన నీ పక్కన నించొని ఉండిపోయాడు. ఆయన ఆ రోజు నువ్వు ఏడ్చింటావు కదా, నువ్వు పుట్టిన వెంటనే ఏడ్చింటావు కదా, ఆ ఏడుపు విని ఆయన నిలబడుకొనిపోయాడంట. ఎందుకో తెలుసా? నిన్ను విడిచిపెట్టలేకపోయాడు ఆయన. ఆ ఎడబాటు కూడా ఆయన సహించలేకపోయాడు, భరించలేకపోయాడు ఆ ఎడబాటుని. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకుంటా ఉన్నావు ఇప్పుడు ఏడిస్తే వస్తాడేమో, ఇప్పుడు ఏడిస్తే చేస్తాడేమో, ఇప్పుడు అడిగితే చేస్తాడేమో నా దేవుడు, నా కష్టాలు చూస్తున్న దేవుడేమో అనుకుంటా ఉన్నావేమో. నో 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 నో. నువ్వు బయటపడిన మొదటి క్షణమే నువ్వు ఏడ్చింటావు చూసావా? ఆ మొర ఇశ్రాయేలీలు ఆ వెట్టి పనులు చేయిస్తూ ఉంటే ఐగుప్తీయులు, ఇశ్రాయేలీలు దేవునికి మొర పెట్టినప్పుడు ఆయన వారి మూలుగులను విన్నాడంట. అమ్మా, మూలుగు చాలమ్మా, నువ్వు మూలిగితే చాలు. నీ పక్కనే ఉన్న ఆయన నువ్వు మూలిగితే చాలు, నీకోసం నిలబడిపోయాడు ఆయన. ఇంకో మాట చెప్పమంటారా? నీ ఒక్క మూలుగు ఆయన నిలబెట్టేసింది. ఈ కొండ ఎంతమ్మా, ఈ కంబలి చెట్టు ఎంతమ్మా, నువ్వు దాన్ని చూసి భయపడిపోతా ఉన్నావు. నీ పక్కన నిలబడిన నీ దేవుని చూడట్లేదు నువ్వు. ఓపెన్ యువర్ ఐస్, నీ కళ్ళు తెరిచి చూడు, నీ దేవుడు నీ పక్కనే ఉన్నాడు. నీకు ధైర్యముగా కొండంత అండగా నీ పక్కన నిలబడిన వాడు సైన్యములకు అధిపతియగు యెహోవా. అక్షణం నాకు భలే అనిపించింది. నా తల్లి గర్భంలో నుండి నేను బయటికి రావటానికి ఎన్ని సెకండ్లో పట్టింటారు అంతేనా? నిమిషాలు కూడా కాదు కదా, నిమిషము లోపే కదా. ఆ ఎడబాటు కూడా ఆయన సహించలేకపోయాడు. అయ్యో వెళ్ళిపోయాడు నా కొడుకు, అమ్మా నా కొడుకు ఎక్కడికి వెళ్ళిపోయాడు, అమ్మా నా కూతురు ఎక్కడికి వెళ్ళిపోయిందని చెప్పి టక్కున పరలోకంలో నుండి వచ్చేసాడు ఆయన కిందికి. బహుశా అక్కడ అందరు ఆపుతున్నాడు, ప్రభు ఏమైంది, నా కొడుకు పని చూడకుండా ఉండలేను నేను. ఆయన వచ్చేసి ఆయన నిలబడుకు, నువ్వు ఏడుస్తూ ఉంటే ఆయన నిలబడుకుండిపోయాడు నీ దగ్గర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను కటాక్షించవలనని, నీ ఎడల దయ చూపవలనని ఆయన నిలబడి ఉన్నాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆయన నిలబెట్టే ఉంచావు కదమ్మా. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆయన నిలబడుకునే ఉన్నాడు. కనీసం ఏనాడన్నా కుర్చీ వేసావు ఆయనకి? ఇంకా చెప్పమంటారా? ఆయన నిలబెట్టి తలుపులు వేసుకున్నావు, లోపలికి వెళ్ళిపోయి కూర్చున్నావు. అందుకే ప్రకటన గ్రంథంలో అంటాడు, ఆయన తలుపు యొద్ద నిలుచుని ఆయన తట్టుచున్నాడంట. తలుపు యొద్ద నిలుచుని ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆయన తలుపు కొడుతూనే ఉన్నాడు, సిగ్గు లేకుండా. ఏ నాటికైనా నువ్వు తీస్తావేమో అని, ఏ రోజుటికైనా ఆయన లోపలికి రానిస్తావేమో అని. నువ్వు ఏడిస్తేనే కదా ఆయన వచ్చింది, ఆయన వచ్చి ఆ రోజున నిలబడుకున్నది నీకోసమే కదా. నువ్వు ఏడ్చావనే కదా, నువ్వు మొరపెట్టావనే కదా. కానీ ఆయన వచ్చాడన్న విషయం గ్రహింపులో లేకుండా తలుపులేసి చేసుకొని లోపల నీ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నావేమో.
సిగ్గు లేకుండా ఆయన ఇంకా నీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడుకొని ఆయన ఎదురు చూస్తున్నాడమ్మా, నువ్వు తీస్తావేమో. నిన్ను నీ ఆలస్యం ఎందుకు చేస్తున్నాడంటే నువ్వు తీయట్లేదు తలుపు. ఆయనని నీ హృదయం అంతటికి యజమానిగా చేసి, దేవా నా హృదయంలో నువ్వు యజమానిగా ఉండు నాయన. ఇక నా చిత్తం కాదు నాయన, ఇక నా ఆలోచనలు కాదు ప్రభువా, ఇక నా కోరికలు కాదు నాయన. చాలామంది అనుకుంటారు కదా, ఈ లోకంలో ఉన్న కష్టాలు, ఈ లోకంలో ఉన్న బాధలు, ఈ లోకంలో ఉన్నవన్నీ చూసి ఏమనుకుంటామో తెలుసా, అరే చచ్చిపోతే మేలురా, చచ్చిపోతే మనశ్శాంతిగా ఉంటుంది. అవునా? చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయిన వాడికి ఏం కష్టాలు ఉంటాయి? చచ్చిపోయిన వాడికి అప్పులు కట్టాలన్న బాధ ఉంటుందా? చచ్చిపోయిన వాడిని ఎవడన్నా వచ్చి లేచి నా అప్పు కడతావా అంటాడా? ఎప్పుడు కడతావరా నా అప్పు అంటాడా? లేయి, తొందరగా లేయి, నీకు రేపటి వరకు టైం ఇస్తున్నా, కట్టకపోతే ఏం చేస్తావు? చచ్చిపోయిన శవం దగ్గర పోయి బెదిరిస్తే ఏం చేస్తుంది? ప్రశాంతంగా, వాడికి ఇప్పుడు ఏ కష్టాలు లేవు, వాడికి ఇప్పుడు ఏ ఆకలి లేదు, వాడికి ఇప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలో తెలియదు. అవునా కదా? మనోళ్ళు బతుకున్నప్పుడు ఓ జత బట్టలు కొనిలేదు, కానీ చచ్చిపోయినాక సూట్ వేసి టై కడతారు. మీ ఊళ్ళో కడతారో లేదో నాకు తెలియదు, కానీ మా తాతకైతే చనిపోయిన తర్వాత మా తాతకి సూట్ వేసి, మంచి ఐరన్ చేసిన బట్టలు వేసి, సూట్ వేసి, టై కట్టి, అత్తరు కొట్టి, మా తాతయ్య అత్తరు కొడతారు, అత్తరు కొట్టి చక్కగా నీట్గా స్నానం చేయించి, చనిపోయిన తర్వాత తల దువ్వి షేవింగ్ చేసి, అంతేనా? చనిపోయిన తర్వాత నీట్గా తీసుకొని వచ్చి ఐస్ డబ్బాలో పడుకోబెడతారు. వాడికి ఇప్పుడు ఏ ఉండవు. చొక్కా నలిగిందా, సెంటు వాసన బాగా వస్తుందా, ఏం లేవు. అంటే చచ్చిపోయిన తర్వాత ఏం ఉండవు కదా. చచ్చిపోయిన తర్వాత ప్రశాంతత ఉంటుంది కదా. చచ్చిపోయిన తర్వాత ఏం బాధలు ఉండవు కదా. అవునా కదా? నేనదే అంటాను, చచ్చిపో అంటా అన్నా. అన్నా ఏందన్నా అంత మాట అన్నావా? నిజమే. నీ కోరికలకు చచ్చిపో, క్రీస్తుతో పాటు చచ్చిపో. మనము జీవించువారమే, కానీ ఇక నువ్వు జీవించువారము మనము కాదు, ఆయన. ఇక మనం కాదు, మనం ఎప్పుడో చచ్చిపోవాలి. క్యాథరిన్ కుల్మన్ ఏమంటుందో తెలుసా? ఆ మాట విన్న తర్వాత నాకు అనిపించింది, ఆవిడ ఏమనిందంటే, క్యాథరిన్ కుల్మన్, తను ఒక ప్రసంగం చేయటానికి వచ్చే ముందు తను 1000 సార్లు చచ్చిపోద్దంట. అంటే ఆ ప్రసంగంలాగా తను జీవించటానికి 1000 సార్లు చచ్చిపోద్దంట. టు ప్రీచ్ వన్ సర్మన్ ఐ డై 1000 times అని అంటారు ఆవిడ. 1000 సార్లు చచ్చిపోతుంది. నేను అనుకున్నా, కనీసం మనం 100 సార్లు చచ్చినా చాలు కదా. చచ్చిపోవాలా మనం? ఈ లోక కోరికలకు చచ్చిపోవాలా, ఈ లోక ఆశలకు చచ్చిపోవాలా. ఇది నాది, నో 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 నో, మంది కాదది. మనము ఈ లోకంలో యాత్రికులము. మనం ఆ వస్తువును వాడుకోవాలా, వదిలేసి మళ్ళీ వెళ్ళిపోవాలా, అంతే కదా. వేరే ఊరు వెళ్ళినప్పుడు ఆ ఊరిలో ఒక హోటల్ తీసుకుంటాం. ఆ హోటల్లో ఉన్నప్పుడు ఆ మంచము, టీపాయి, వాటర్ బాటిల్ అన్నీ ఉంటాయి. ఆడే మనం డబ్బులు కట్టింటాం, ఆ రోజు ఉంటాం, ఆ రోజు ఆ హోటల్లో ఉంటాం. ఉన్న రోజున బెడ్ వాడుకుంటాము, టీపాయ్ వాడుకుంటాం, చైర్ వాడుకుంటాం, టీవీ కూడా వాడుకుంటాం, అన్నీ వాడుకుంటాం. వెళ్ళిపోయేటప్పుడు ఊరు వెళ్ళి ఖాళీ చేసి వెళ్ళిపోయేటప్పుడు, ఈ మంచం నేను పడుకున్న మంచం, ఈ టీవీ నేను చూసిన టీవీ, రాత్రంతా నేను టీవీ చూసే తెలుసా, ఈ బెడ్షీట్ నాది. ట్రైన్లో రిజర్వేషన్ చేయించుకుంటా, ఏసీ రిజర్వేషన్ చేయించుకుంటే వాడు బెడ్షీట్, దిండు, దుప్పటి అన్నీ ఇస్తాడు. కప్పుకొని పడుకోరా బాబు అని. నేను రాత్రంతా కప్పుకున్నాను కదా అని చెప్పి దాన్ని సంచిలో పెట్టుకొని వచ్చినాను అనుకో, పోలీసులు కేసేస్తారు. అంటే అర్థం ఏంటి? నువ్వు వాడుకొని అక్కడే వదిలేసి వెళ్ళిపోవాలా. అమ్మ, మనం కూడా పైనుండి వచ్చినాము, ఈ లోకంలో ఉన్న వస్తువుని వాడుకొని వదిలేసి వెళ్ళిపోవాలా. ఇవి మనవి కాదు, ఇది నెక్స్ట్ తరం వాళ్ళకి ఇచ్చేసేయాలా. నెక్స్ట్ తరం వాళ్ళు వస్తారు, అది వాళ్ళు వాడుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు చచ్చిపో, అప్పుడు నీకు ప్రశాంతత ఉంటుంది. చచ్చిపోయినాడికి ఏ ప్రశాంతత ఉంటుందో నీకు ఆ ప్రశాంతత వస్తుంది. అవునా కాదా? ఎవరైనా నేను తిడుతున్నారనుకో, సైలెంట్గా ఉండు. చచ్చిపోయిన వాడిని దగ్గరికి పోయి తిడతా ఉంటే ఏమన్నా వాడు స్పందిస్తాడా?
వాడు లేచి, రే ఎందుకు అన్నాను వెళ్తున్నావు, నేను చచ్చిపోయినా కదరా అంటాడు వాడు. కొంతమంది ఉంటాడు ఏడుస్తూ ఉంటారు, మీద పడి కొడతా ఉంటారు. అయ్యయ్యా అప్పుడే పోయినావురా, నీకు అప్పుడే నిన్ను నూరేళ్ళు నిండిపోయినాయిరా, ఓ నాయనా నన్ను అన్యాయం చేసిపోయినావురా, ఇప్పుడు నేనెట్ట బతకాలి నాయనా. వాడు బతుకున్నంత కాలము ఈవిడే వాడిని పీక్కు తినింది. నువ్వు సస్తే బాగుండు, నువ్వు సస్తే బాగుండు, నీ పీడ ఎప్పుడు విరగైద్దిరా, నువ్వు సావురా, నీ తీనుగెత్త, నీ నోట్లో మన్ను పోయా, నీ గోరిగట్ట, ఇవే కదా తిట్టింది బతుకున్నప్పుడు అంతా. వాడు వచ్చిన వెంటనే ఆడలేని ప్రేమ అంతా పొంగుకొచ్చి, అయ్యా ఇప్పుడు నేను ఎట్ట బతకాలయ్యా. ఎట్ట బతుకుతావు? ప్రశాంతంగా బతుకుతావు. ఆడు పోయి మంచి పని అయింది. గయ్యాలితో ఇంట ఉండుట కంటే మేడ పైన మూలన ఉండుట, అవునా కాదా? వాక్యంలో ఉంది. పాపం ఇంట్లో పాపం. నేను ఇందాక బ్రదర్తో కూడా అదే అంటా ఉన్నా, ఈ సూర్యుడికి కూడా పెళ్ళి అయింటే బాగుండు అని. భార్య ఉండేది, ఆవిడ కంట్రోల్లో పెట్టేది. ఆవిడ లేదు, వాడికి కంట్రోల్ లేదు. చూసినారా ఎండలు ఎట్టున్నాయో? అవునా? బయటికి పోతే చాలు వాడి ప్రతాపం చూపిస్తున్నాడు ఒక్కొక్కడి మీద. చిన్నలే పెద్ద లేదు, అవునా కాదా? చెమట్లు పట్టిస్తున్నాడు ఒక్కొక్కడికి, అవునా కాదా? చెమట్లు పడుతున్నాయి బయటికి పోతే. ఏడిపించుకు తింటున్నాడు ఒక్కొక్కరిని. అర్జెంటుగా సూర్యుడికి కూడా పెళ్లి చేసేయాల. మళ్ళా అన్న సూర్యుడికి పెళ్ళి అంటే ఆట కాదన్న, సరదా కన్నా. అంటే భార్యలు భర్తలను అట్ట వేధించుకుంటున్నారు అని దాని అర్థం. రండి మన వాక్యంలోనికి వచ్చేద్దాం. అమ్మ చదువమ్మా, లూకా సువార్త 17. ప్రభువు మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే, అంటే మీ దగ్గర ఆవ గింజకు అంటే గింజ విశ్వాసం కూడా మీ దగ్గర లేదు. ఒక విత్తనము విశ్వాసం కూడా మీకు లేదు. అమ్మ చెట్టును చూసినప్పుడు చెట్టు చాలా పెద్దగా కనపడుతుంది, కానీ దాని విత్తనం. మామిడి చెట్టు ఎంత పెద్దగా ఉంటుంది, కానీ దాని విత్తనం. టమోటా చెట్టు ఎంత పెద్దగా ఉంటుంది, దాని విత్తనము కంటే కొన్ని 100 రెట్లు పెద్దగా ఉంటుంది, అవునా కాదా? అంటే నీ యొక్క విశ్వాసము చిన్నదైనప్పటికీ దేవుడు దాన్ని నువ్వు వాడితే నీకు ఇచ్చేటటువంటి ఆ రిజల్ట్ చాలా పెద్దగా ఉంటుంది. విశ్వాసము అంత పెద్దదాన్ని సృష్టించగలదు. ఒక టమోటాలో ఎన్ని విత్తనాలు ఉన్నాయో చెప్పగలరా? టమోటాలో చెప్పలేరా అమ్మా? లెక్క పెట్టచ్చు కదమ్మా, టమోటాలో ఎన్ని విత్తనాలు ఉన్నాయి? పోనీ మామిడి పండులో ఎన్ని విత్తనాలు ఉంటాయి లెక్క పెట్టచ్చా? లెక్క పెట్టలేమా? ఎన్ని ఉంటాయి? ఒక మామిడి పండులో ఎన్ని విత్తనాలు ఉంటాయి? ఒకటే విత్తనం ఉంటుందా? ఒకటే కదా ఉండేది, విత్తనం ఒకటే ఉంటుందా? మరి ఇప్పుడు ఆ విత్తనంలో ఎన్ని మామిడి పండ్లు ఉంటాయంటే ఇవ్వడం చెప్పగలరా? ఒక మామిడి పండ్లలో ఎన్ని విత్తనాలు ఉంటాయో తెలుసు, కానీ ఒక విత్తనంలో ఎన్ని మామిడి పండ్లు ఉంటాయో అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు దేవుడు ఏమంటా ఉన్నాడు? నీ విశ్వాసము విత్తనం అయితే నీ విశ్వాసంలో ఉన్న రిజల్ట్ ఇంకేంటి? నీకు అర్థమవుతుందా? కానీ దానికి ఆయన ఒక సీక్రెట్ చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు అంటే, అమ్మ చూడండి, ఈ బైబిల్ అనేది ఏదో ఊరికే మీరు వస్తే మీకు 4 మాటలు చెప్పి మిమ్మల్ని ప్రోత్సహించి మీరు ప్రార్థన చేయన్నా అని అడిగితే, అమ్మా నీకు ఏమవ్వదులేమ్మా, ఎంత దేవుడు చూసుకుంటాడమ్మా, అంత దేవుడు మంచిగా చేస్తాడమ్మా, ఇలా కళ్ళబొల్లి కబురు చెప్పి మీ కంట్లో నీళ్లు తుడిసి పంపించే సేవకుని నేను కాదమ్మా. నాకు ఆ బాధ్యత ఇవ్వలేదు దేవుడు. అందరిలాగా లేకుంటే మీ దగ్గరకు వచ్చామ్మా, ఏం కాదక్క, నేను నిజాలు మాట్లాడతాను. మీకు నొప్పి కలిగితే కలగని నొప్పి. డాక్టర్ దగ్గరికి జ్వరం వచ్చిందని పోతే వాడు మళ్ళీ ఇంకా ముందే నొప్పిలో ఉన్నా వాడు మళ్ళీ ఇంజక్షన్ పొడుస్తాడు. న్యాయమా? అంతేనా కదా? దెబ్బ తగిలిందని చెప్పి పోతాం, లేదా కాలు ఇరిగింది అని చెప్పి, నాకు మొన్న చెయ్యి ఎముక ఏలు విరిగింది, నాకు డాక్టర్ దగ్గరికి పోయినా ఏలు ఇరిగిందయ్యా అని ముందే నొప్పి తల్లాడిపోతానా.
అడిగే కదా మళ్ళీ ఆపరేషన్ చేసి లోపల రాట్లేసినాడు. వాళ్ళు రంధ్రం చేసి లోపలికి ఒక రాడ్డు తూర్చి మళ్ళీ చేసి నానా రచ్చంతా చేసాడు. దేనికోసం? డాక్టర్ దగ్గర ఎందుకు మళ్ళీ ఆల్రెడీ నొప్పులతో నువ్వు బాధపడతావు, మళ్ళీ వాడు ఇంకొక ఇంజక్షన్ పైన నుంచి మళ్ళా ఎటుంటుంది? కానీ ఎందుకు చేయాలల్లా? అలా చేస్తేనే నీకు నయం అవుతుంది. లోపల నుంచి ట్రీట్మెంట్ తీసుకోవాలా. లోపల నుండి స్టార్ట్ చేసినప్పుడే నువ్వు బయటికి బాగుంటావు. నేనంతే, మిమ్మల్ని ఊరికి మాయ చేసి ఊరికి మాయ చేసి అట్ల పొద్దు. నాకు ఏమవుతుంది? నాకు మాట ఏమవుతుంది? సంఘం నిండిద్ది, చర్చి నిండిద్ది, ఏం చేసుకుంటా? లేకపోతే పరలోకానికి పోయినప్పుడు నేను ఒక్కనే ఉంటా, నా సంఘం నా వెనక ఉండదు. 1,00,000 మంది లేకుండా 1,000 మంది 10,000 మందిని సంఘం తయారు చేసుకొని పరలోకానికి పోయిన తర్వాత ప్రభువా అని చెప్పి నిలబడితే ఏదిరా నీ సంఘం అన్నాడు అనుకో, ఇదిగో ప్రభా నీ టెన్నికి తిరిగినాను అనుకో, ఎవరు లేదనుకో, అదేంటి ప్రభువా కింద నువ్వు ఏసీ పెట్టినావంటే ఏసీ పెట్టినా, నువ్వు మంచి ఆరాధన పెట్టినా, మ్యూజిక్ పెట్టినా, మంచి మ్యూజిక్ పెట్టినా, అందరూ అంతమంది ఉన్నారు ప్రభా చర్చిలో, పరలోకానికి ఒక్కడు కూడా రాలేదు ప్రభు అని అంటే దానికి వాడిని చూపిస్తాను ఆడాడున్నాడు అని చెప్పి చూపించినాడు అనుకో ఆ దేవుడు. ఒకడేమో సినిమా థియేటర్లో ఉంటాడు, ఒకడేమో బార్ షాప్లో ఉంటాడు, ఒకడేమో ఇంకొక ఇంట్లో ఉంటాడు. పైన నుంచి చూసి ఇప్పుడు నేను చేసే సేవ ఏమైంది? అదే నా వెనకాల ఒక 5 మంది ఉన్నారు అనుకో, ఆ 5 మందిని తీసుకెళ్ళిపోయి ప్రభు దగ్గర పెట్టినాను అనుకో, ఎట్లా ఉంటుంది? చాలు కదా. 1,00,000 మందిని పెట్టుకొని 1,00,000 మంది సినిమా థియేటర్లలో బార్ షాపుల్లో పెట్టుకొని ఏం చేసుకోవడానికి? ఇప్పుడు నాకు వద్దు అట్లాంటి సేవ, నాకు వద్దు అట్లాంటి పరిచర్య. మీ జీవితాలు ఎందుకనంటే ఈ వాక్యంలో రాయబడింది జీవితాలు మార్చే వాక్యం. దేవుడు కూడా మీ కంట ఉన్నటువంటి ఆ కన్నీళ్లు తొడటం కాదు, మీ సమస్యను పరిష్కరిద్దాం అనుకుంటా ఉన్నాడు. ఈరోజు నువ్వు వచ్చిన ప్రతి సమస్యకి దేవుడు ఏమని పరిష్కారం చూపిస్తున్నాడు అంటే, అమ్మ నా యందు విశ్వాసం ఉంచు, ఆ విశ్వాసము ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలు, నువ్వు వెళ్ళిపోయి నా గురించి ఈ కొండతో ఈ చెట్టుతో మాట్లాడు, నీ సమస్య గురించి నా దగ్గర చెప్పొద్దు అంటే, ప్రభువా చెప్పకపోతే ఎట్ట ప్రభువా అంటే, ఓకే చెప్పావు, ఓకే బాగానే ఉంది, కానీ దానికి సొల్యూషన్ అది కాదు, దానికి పరిష్కారం అది కాదు. మరి ఏంటి పరిష్కారం అని అంటే, ఆ కొండతో పోయి నువ్వు మాట్లాడు. ఎప్పుడైతే నా వాక్యము నీ హృదయంలో ఉండి నీ హృదయంలో ఉన్న ఆ వాక్యము నీ నోటిలోనికి వస్తుందో అప్పుడు అది శక్తివంతమైన వాక్యముగా మారిపోద్ది. నీ నోటిలో నేను జీవ మరణములను ఉంచి ఉన్నాను. నేను నీకు ఒక అధికారం ఇచ్చాను. నేను నా కుమారుడిగా, నా కుమార్తెగా ఈ భూమి పైన నేను నిన్ను అధికారిగా నియమించా, నీకిచ్చే అధికారం నేను. ఇప్పుడు మనం ఒక కంపెనీలో పనిచేస్తా ఉన్నాం అనుకోండి, కంపెనీలో పనిచేస్తా ఉన్నాం, ఆ కంపెనీకి ఒక ఓనర్ ఉన్నాడు అనుకున్నాం, ఆ కంపెనీకి ఓనర్ ఉన్నాడు. నువ్వు పని చేసిన తర్వాత నెల అయిన తర్వాత జీతం కావాలి, నీకు జీతం కావాలన్నా వద్దా? జీతం కావాలంటే నువ్వు వెళ్ళిపోయి ఓనర్ గారి దగ్గరికి పోయి సార్ జీతం లేదు సార్ అంటే వాడు ఏమంటాడు? కింద అకౌంటెంట్ ఉంటాడు, అని పోయి అడుగుపో అంటాడు. మీకు అర్థమవుతుందా? కింద అకౌంటెంట్ ఉంటాడు, జీతాలన్నీ లెక్కలు చూసేది వాడు, నేను కాదు. నా దగ్గరకు వస్తా ఎన్నో అంటాడా? కింద అకౌంటెంట్ జీతాలు ఇచ్చేటప్పుడు వేరే వాడు ఉంటాడు కదా. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు? వాడి దగ్గరకు వస్తే నాకు తెలియదండి, ఉండండి అయ్యగారిని అడిగేసి వచ్చి చెప్తాను అని అంటే ఆ ఓనర్ గారు ఏమంటాడు? రే నీకు తెలీదారా ఎవరు ఎన్ని రోజులు పనికి వచ్చారు, ఎవరికి ఎంత ఇవ్వాలా, ఎవరికి ఎంత జీతం ఇస్తానని పెట్టుకున్నావు అన్నీ నీ దగ్గర ఉంటుంది కదా. ప్రతిదీ నువ్వు నా దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరి గురించి ఓనర్ గారి దగ్గరికి పోయి చూస్తే రోజు సరిపోదు ఆయనకి, అవునా కదా? సరిపోద్దా? అంటే ఇప్పుడు తన బ్యాంకులో ఉన్న డబ్బులు జీతాలుగా ఇవ్వటానికి ఆ డబ్బంతా ఎవరికి ఇచ్చాడు? అకౌంటెంట్కి ఇచ్చేసాడు. అధికారం అంతా అకౌంటెంట్ హ్యాండ్లో ఉంటుంది. అర్థమవుతుందా? ఆ అకౌంటెంట్ మీకు జీతాలు ఇస్తాడు, మీకు ఎంత జీతం ఇవ్వాలో అంత జీతం ఇస్తాడు. అంతేగాని ప్రతిసారి ఓనర్ వచ్చి మిమ్మల్ని పిలిచి ఏమ్మా బాగున్నావా, భోజనం చేసేవా, అన్నం తిన్నావా, ఎంతమ్మా నీ జీతము, ఇదిగోమ్మా మా జాగ్రత్త ఖర్చు పెట్టుకోమ్మా, ఇట్ట వాడి దగ్గర పనిచేసే ప్రతి ఒక్కరికి ఇచ్చుకుండా పోవాలంటే ఒక నెల జీతం ఇవ్వడానికి 10 ఏళ్ళు పట్టింది. అంతే కదా? అమ్మాని జీతాలు ఇవ్వాలి అని అంటే ఒక నెల జీతం ఇవ్వడానికి 10 ఏళ్ళు పట్టింది.
అధికారం ఎవరికి ఇచ్చాడు? కింద పనిచేసే అకౌంటెంట్కి ఇచ్చాడు, కింద పనిచేసే మేనేజర్లకు ఇచ్చారు. వాళ్ళు చూసుకుంటారు అవన్నీ. అలాగే ఈ సృష్టి అంతటిని సృష్టించిన దేవుడు దానికి ఒక మేనేజర్ని నియమించాడు. ఎవరా మేనేజరు? చెప్పాలా? మీరే, మనమే. అందుకే ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన సృష్టి అంతటిని సృష్టించిన తర్వాత ఆదాము దగ్గరికి జంతువులన్నిటినీ తీసుకొచ్చి, ఆదాము దీనికి ఏం పేరు పెడతామని అడిగాడు. ఎందుకు? దేవుడు పెడితే అవ్వదు, అది ఆదామే పెట్టాలా. హెచ్కేల్ని ఆ ఎండిపోయిన ఎముకల లోయలోనికి తీసుకొని వచ్చి, హెచ్కేల్ చూడు నేనేం చేస్తానో నువ్వు చూస్తా ఉండు, నేనేందో చూపిస్తా చూడు అని, ఎండిపోయిన ఎముకలరా లే, ఆ మాంసం కప్పుకోండి, ఆ నరములు వచ్చేయండి, ఇదిగో జీవం పోసుకోండి, చూసావా హెచ్కేల్ అట్టుంటుంది మరి మనతోన అని అన్నాడా? ఆ బిల్డప్ ఈమాన్ కిందికి వచ్చి దేవుడిని అవదు. అది ఆయనకు తెలుసు. ఎందుకంటే మానవునికి అధికారం ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఆయన చేతిలో లేదు అది. అందుకే ఆ అధికారాన్ని మళ్ళీ తిరిగి తీసుకోవడం కోసం ఏం చేయాల్సి వచ్చింది? ఆయన మానవునిలాగా రావాల్సి వచ్చింది. ఆయన దేవునిలాగా వస్తే అవదు. అందుకే ఆయన మానవునిలాగా వచ్చి ఆ అధికారం తీసుకున్నాడు. అందుకే యేసయ్య ఏమన్నాడో తెలుసా? భూమి మీద ఇప్పుడు సమస్త అధికారం నాకు ఇవ్వబడింది, ఇదిగో నేను నీకు ఇస్తున్న పేతురు అని అన్నాడు. అవునా కదా? పేతురుకి ఇచ్చాడు ఆ తాళపు చెవిని. యేసయ్య తీసుకున్నాడు. యేసయ్య దేవునిలాగా వచ్చినింటే అయ్యేది కాదు. అందుకని ఏం చేయాలన్నా, ఇశ్రాయేలుని విడిపించాలన్నా ఎక్కడికి వచ్చాడు దేవుడు? మోషే దగ్గరికి వచ్చాడు. తర్వాత యెహోషువ దగ్గరికి వెళ్ళాడు. అంటే ఈ భూమి మీద ఆయన ఏమి చెయ్యాలన్నా మానవుడు లేకుండా ఆయన చెయ్యడు కాదు, చెయ్యలేడు. ఆయనకి మానవుడు కావాలి. ఎందుకంటే ఈ భూమిని ఆయన ఎవరి కోసం సృష్టించాడు? ఆయన కోసం కాదు, ఆయన పరలోకం ఉంది. అవునా కదా? ఇప్పుడు ఓనర్ గారు, ఇప్పుడు నాకు పెద్ద బంగ్లా ఉందనుకోమ్మా, పెద్ద ఏమంటారు ఇంటి వెనకల పెరట్లో చిన్న ఇల్లు కట్టించాను అనుకో. ఆ ఇల్లు ఎవరి కోసం? మా ఇంట్లో పనిచేసేటోళ్ళకి. అంతేనా కదా? మన ఇంట్లో పనిచేసేటోళ్ళకి ఆ ఇల్లు. దాన్ని ఏమంటారు దాన్ని? అవుట్ హౌస్ అంటారు. అవుట్ హౌస్ అంటే ఇంట్లో పనిచేసే పని మనిషి ఆ ఇంట్లో ఉండండి. అంతేందుకు ఏదైనా అపార్ట్మెంట్లోకి వెళ్ళారనుకోండి, కింద వాచ్మెన్కి ఒక రూమ్ ఉంటుందా ఉండదా? దాన్ని వాచ్మెన్ రూమ్ అంటారు కదా. అవుతుందా? ఎందుకని ఇప్పుడు ఆ చిన్న ఇల్లు ఎందుకు కట్టింది? ఇప్పుడు నేను ఒక పెద్ద బంగ్లా కట్టించుకున్నాను. ఆ వెనకాల పెంట్ హౌస్లో చిన్న రూమ్ కడతా ఉన్నాను అనుకోండి. మీకు లాంటి వాళ్ళు నా దగ్గరికి వచ్చి, అయ్యా ఏం కడుతున్నావు అని అన్నారు అనుకో. ఇల్లు కడుతున్నాను అంటే, నీకు గుర్తుందారా? అంత పెద్ద ఇల్లు ఉంది కదరా, ఆ కొంపలో ఉండొచ్చు కదరా, ఇది ఎందుకు కట్టుకుంటున్నావు అంటమా అనమా? తెలియకపోతే, తెలిసినోడైతే ఓహో మీ ఇంట్లో పని మనుషుల కోసం కడుతున్నావా, అంటే మీ ఇంట్లో పనోడి కోసం కడుతున్నావా? కానీ ఆయన ఉండేది ఎక్కడ? ఆ పెద్ద బంగ్లాలోనే. కట్టేది ఇదే. దేవునికి కూడా పరలోకం లాంటి పెద్ద బంగ్లా ఉంది. ఆయనకు భూమి అవసరం లే. మళ్ళా ఆయన భూమి ఆయన పాద పీఠం అంటమ్మా. అంటే ఆయన కాలు కింద పెట్టుకునే పీఠ అంత ఉంటుంది భూమి. తెలుసా? మీరు సౌర కుటుంబం అని మీకు ఒకరోజు చూపిస్తాను నేను. సౌర కుటుంబం అని చెప్పి మన దాన్ని సౌర కుటుంబం అంటారు. అంటే సూర్యుడు చుట్టూ తిరిగే 9 గ్రహాలు. 9లో ఇప్పుడు ఒకటి లేదులేండి, వెళ్ళిపోయింది ఒకటి. ఇప్పుడు 8 గ్రహాలే ఉండేది. ప్లూటో లేదు, ఇప్పుడు తీసేశారు సౌర కుటుంబంలోంచి. దూరంగా వెళ్ళిపోయిందంట అది, అలిగి సూర్యుడి మీద అలిగి వెళ్ళిపోయిందేమో. ఇప్పుడు 8. దాంట్లో భూమి ఎంత ఉంటుంది తెలుసా? అట్లాంటి సూర్య కుటుంబాలు గెలాక్సీలో కొన్ని లక్షలు ఉంటాయంట. అలాంటి గ్యాలక్సీలు ఈ విశ్వంలో కొన్ని లక్షల కోట్లు ఉంటాయంట. ఆ లెక్క ప్రకారం చూసుకుంటే భూమి ఎంత ఉంటుంది తెలుసా? ఒక చుక్క. అమ్మా దీంట్లో ఇది మీకు ఏమైనా కనపడుతుందా? అంత ఉంటుంది భూమి. ఒక చిన్న పెన్నుతో ఇట్లా చుక్క పెడితే ఎంత ఉంటుందో భూమి అంత ఉంటుంది. సూర్యుడే ఎంత ఉంటాడు, అట్లాంటిది భూమి ఇంకెంత ఉంటుంది. అవసరం ఆయనకది. మరి ఎవరి కోసం సృష్టించాడు భూమిని? ఎవరి కోసం సృష్టించాడు? ఎవరి కోసం కట్టిస్తున్నాడు ఆ అవుట్ హౌస్? ఆయన ఉంటానికి కాదు.
మనం ఏమనుకుంటా ఉంటామంటే అబ్బో అసలు మనకు ఏమోగా ఈ భూమి మీద మనకు అధికారమే లేనట్టు బిచ్చపక్కిర్లా బతుకుతూ ఉంటాం. బిచ్చో ఏమంటారు అంటే రోడ్ల మీద చినిగిపోయిన బట్టలు వేసుకొని నువ్వు ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త కొడుకువి కూతురువమ్మా, నువ్వు ఎట్టుండాలా? ఇప్పుడు ఏదైనా పెళ్ళికి వెళ్ళామనుకోండి, మా కుటుంబం మేము నలుగురం పెళ్ళికి పోయామనుకోండి, మా వాడు షార్ట్ వేసుకొని, అది కూడా చినిగిపోయిన షార్ట్ వేసుకొని చినిగిపోయిన సొక్క వేసుకొని వచ్చాడు అనుకో, ఎవరిని తిడతారు చెప్పమ్మా? ఏందిరా మంచి డ్రెస్ కూడా కొని లేవరా వాడికి, నువ్వు మాత్రం మంచి సూట్ వేసుకొని వచ్చినావు, నువ్వు మాత్రం టిప్ టాప్లో వచ్చి, నువ్వు మీ ఆవిడ టిప్ టాప్లో వచ్చిండ్రు, మా పిల్లలు చూడరా అడుగు తిని ఎవరైతే ఎడన చెత్త కుప్పలు పడుతుంది ఎత్తుకొచ్చుకున్నావారా వాళ్ళని అంటారా అనరా? ఇప్పుడు దేవుణ్ణి కూడా ఎవరన్నాలా? నిన్ను చూసి ఎవరిని తిడతారు? నిన్ను చూసి ఎవరిని తిడతారు? ఎవరికి సిగ్గుపోయేది? ఆ పిల్లలు అట్టుంటే సిగ్గుపోయేది ఎవరికి? ఇమ్మీడియట్గా ఏం చేస్తాం? 4 పీకి చెప్పినా నీకు బీరువాలో ఉన్న డ్రెస్ వేసుకోమని, నువ్వు ఇన్లా అన్నమాట. ఇప్పుడు చూసా నా పరువు మొత్తం తీసేసామని చెప్పి 4 బాధ తీసుకుపోయి డ్రెస్ మార్చి తెస్తామా తేమా? అవసరమైతే షోరూమ్ పోయి కొత్త బట్టలు కొని వచ్చి తెస్తామా తేమా? మరి నువ్వు అట్లా బతుకుతావంటే నువ్వు అప్పుల్లో బతుకుతా, నువ్వు రోగంతో బతుకుతా, నువ్వు ఏమంటారు పేదరికంలో బతుకుతా ఉంటే అవమానం ఎవడికి? అవమానం ఎవడికి? ఎవడికి బాధ? ఎవరికి? పిల్లల్ని కని పెంచి చదివించి ఇంత పెద్దోళ్ళని చేస్తే వాడు ఎదవయ్యాడు అనుకోండి, వాడు ఇంట్లోంచి వెళ్ళిపోయి ఆస్తంతా నాకు అవసరం లేదు, నేను నా బతుకు నేను బతుకుతా అని చెప్పి పోయి పందులు తినే పందు పొట్టు తింటా పందుల దగ్గర బతుకుతా ఉన్నాడు అనుకోండి, ఎవరికి అవమానము? మరి ఇప్పుడు నువ్వు ఏంటి? నువ్వు ఏం చేయాలి? ఇంట్లో పని మనుషుల దగ్గరకు వచ్చిన తర్వాత నువ్వేం చేయాలా? పని మనుషుల దగ్గరకు వచ్చి ప్లీజ్ నాకు అన్నం పెట్టవా, ప్లీజ్ అని అడుక్కుంటారే, అన్నం తెచ్చిపెట్టరా అంటారా? యజమాని ఏమంటాడమ్మా ఇంట్లో పనిచేసే వాళ్ళని? మరి ఈ భూమి అంతా నీకు ఇచ్చిన ఇల్లమ్మా, దేవుడు దీని మీద నిన్ను అధికారిగా చేశాడు. నువ్వు అధికారివి, నీకు అధికారం ఇచ్చాడు ఆయన. లూకా సువార్త 10వ అధ్యాయం చూద్దామా. మొదటి వచనం నుంచి చూడమ్మా. ఏంటంటమ్మా? తనకంటే ముందు ఇద్దరిద్దరు చొప్పున ఏమిచ్చి పంపించాడు? మళ్ళీ చదువు. మళ్ళీ చదువు ఒకసారి. ఓకే. పంపినప్పుడు ఆయన వారితో కోత విస్తారంగా ఉన్నది కానీ పరివార కొద్దిమంది కాబట్టి కోత యజమాని తన కోతకు పంపిన వారి పంపి వేడుకండి. మీరు వెళ్ళుడి, ఇదిగో గొర్రెల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను. మీరు సంచినైనను జాలినైనను చెప్పులనైనను తీసుకొని పోవద్దు. త్రోవలో ఎవరినైనను కుశల ప్రశ్న అడగవద్దు. డైరెక్ట్ గా 17వ వచనంలోకి వెళ్ళిపో. డైరెక్ట్ 17. ఇప్పుడు వెళ్ళిన తర్వాత 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా ఏంటంటమ్మా వీళ్ళని అంటే, ఇప్పుడు దయ్యములు కూడా వీళ్ళను చూచి లోబడుచున్నవి అంటే అర్థం ఏంటి? వీళ్ళని ఎట్లా పంపించాడు దేవుడు? ఎలా పంపించాడు చెప్పాలా? అధికారం ఇచ్చి పంపించాడు. కాబట్టి ఆ 72 మందికి ఆ దయ్యాలు లోబడతా ఉన్నాయి. దయ్యాలు లోబడుతున్నాయి.
అమ్మ అర్థమైందా? అంటే నీవు ఎప్పుడైతే అధికారమును వాడుతావో, నువ్వు ఎప్పుడైతే అధికారం వాడటం స్టార్ట్ అవుతుందో సాతానుడు పైనుండి కింద పడడం స్టార్ట్ అవుతుంది. నువ్వు నీ అధికారం చెలాయించినంత వరకు వాడే నీ తలపైన కూర్చొని నాట్యం ఆడతాడు. గుర్తుపెట్టుకో. నువ్వు అధికారము కలిగి నువ్వు మాట్లాడకపోతే ఆ సమస్య నీ నెత్తి మీద కూర్చుంటుంది. ఇప్పుడు 9వ అధ్యాయం మొదటి వచనం నుండి చూడు. 9వ అధ్యాయం. తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగులను స్వస్థపరచు వరమును ఏంటంటమ్మా, అసలు చాలా విచిత్రంగా ఉంది. చూసారా ఈ మాట? ముందు 12 మందిని పంపించాడు 9వ అధ్యాయంలో, తర్వాత 72 మందిని పంపించాడు. సరే, ఇది నేను వచ్చే వారం దాని గురించి కొంచెం డీప్గా వెళ్తా. ఇప్పుడు దీడ చూద్దాం. 12 మందిని పంపించాడు కదా. ఈ 12 మందిని, ఆ 72 మందిని పంపించాడు కదా. ఈ 12 మందిని పంపించేటప్పుడు దేని మీద పంపించాడు? అధికారం ఇచ్చి. దయ్యముల మీద శక్తిని, అధికారం. దయ్యముల పైన శక్తిని, అధికారమును. ఇప్పుడు 72 మంది కూడా దయ్యాలను వెలగొట్టారు అని అంటే అర్థం ఏంటి? వాళ్ళకు కూడా అదే దేవుడు నిన్ను పంపించాడు అంటేనే అర్థం ఏంటో తెలుసా? నీకు అధికారం ఇచ్చే పంపిస్తాడు, అధికారం ఇవ్వకుండా పంపాడు. మీరు మీ పిల్లల్ని కొట్టుకు పంపించేటప్పుడు డబ్బులు ఇచ్చే పంపిస్తారా, పంపిరా? లేపుకొచ్చారా అని అంటారా? కొట్టుకెళ్ళి పాల ప్యాకెట్ లేపుకొచ్చారా అని అంటారా? ఏం చేస్తారు? డబ్బులు 40 రూపాయలు ఇచ్చి 39 రూపాయలు వస్తుంది, రూపాయి చిల్లర వస్తుంది, రూపాయి నువ్వు ఉంచుకో. అది కమిషన్ ఇస్తేగానే అడు పోడు. రూపాయి నువ్వు ఉంచుకో, పాల ప్యాకెట్ 39 రూపాయలు, ఇదిగో 40 రూపాయలు, 2 నోట్లు, రూపాయి మిగులుతుంది. అవునా కదా? అంతేగాని లేపుకొచ్చారా అని అంటామా? ఎవరికి తెలియకుండా సైలెంట్గా ప్యాకెట్ వేసుకొని రారా అని అంటామా? పంపించేటప్పుడే మనం వానికి ఇచ్చి పంపిస్తాం కదమ్మా. దేవుడు నిన్ను పరిచర్య చేయమని పంపించినప్పుడు దేవుడు నిన్ను ఆ ఏరియాలో ఉంచాడు అంటే అర్థం ఏంటి? నీకు ఆ ఏరియా మీద అధికారం ఉందని అర్థం. ఆ ఏరియాలో ఉన్న ప్రతి చెట్టు, ప్రతి రాయి కూడా నీకు నమస్కారం చేయాల్సిందే, అది సలాం కొట్టాల్సిందే. అది నీకు కొట్టకపోతే నీ శాతకంతనం, అంతే కదా? అది నీకు స్పందించట్లేదు అంటే దాని అర్థం ఏంటి? నీ చేతకంతనం. మేనేజర్ వచ్చి సార్ నేను చెప్తుంటే వినట్లేదు సార్ అని అంటే నీ చేతకంతనం అది. పిల్లలు నేను చెప్పిన మాట వినట్లేదు అని చెప్పి పోయి భర్త చెప్పినారు అనుకో, ఏం చేస్తాడు? ఆ భార్య చేతకంతనం. పిల్లల్ని ఎట్టు చేయాలి, ఎట్టు చూడాలని తన ఆధీనంలో పెట్టుకోవాలి కుటుంబాన్ని. దేవుడు వారికి 12 మందికి ఆ దయ్యములను మీదను శక్తి మీదను అధికారం ఇచ్చి రోగులను స్వస్థపరచుటకు వరమును కూడా వారికి అనుగ్రహించి ఏం చేయడానికి పంపిస్తున్నాడు? ఏం చేయడానికి పంపిస్తున్నాడు? క్రైస్తవ మతాన్ని స్థాపించమని పంపిస్తున్నాడా? ఏం చేయమని పంపిస్తా ఉన్నాడు? దేవుని రాజ్యమును కట్టడానికి పంపిస్తాను. రోగుల్ని స్వస్థపరచడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని రాజ్యం కట్టడం అమ్మా. దేవుని రాజ్యంలో రోగులు ఉండటానికి వీలు లేదు. అందుకే 72 మందిని పంపించేటప్పుడు ఆయన ఏమని పంపించాడు? నాకంటే ముందుగా వెళ్ళి మీరు రెడీ చేయండి, ఆయన తర్వాత వస్తాడు. రాజు ఇంటికి వచ్చే లోపల మొత్తం అంతా సిద్ధపరిచి ఉంచుతారు, చూసారా? అట్లాగా ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చే టైంకంతా మొత్తం ఆ హాల్ని అంతా డెకరేట్ చేసి మొత్తం నీట్గా పెట్టరా? అట్లాగా నువ్వు నేను కూడా అదే చేయాలి. ఎందుకంటే ఆ రాజ్యము స్థాపించబడిన తర్వాత ఆ రాజ్యము యొక్క సింహాసనము పైన కూర్చునేది ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నీ వీధి మొత్తం అట్లా అయిపోవాలా. నీ వీధిలో ఎవరికి సమస్య వచ్చినా వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయాలా. నాకు పడదాడు, ఆడికి నాకు మాటలు లేవు అంటే మీ వీధిలో, మీ పక్కింట్లో, అవతల ఇంట్లో, వెనకింటోళ్ళకో ఎవరికో ఆరోగ్యం బాగా జ్వరం వచ్చింది, వచ్చి చెప్పారనుకో, అక్క అనుకూలం ఉన్న పాపము
జ్వరం వచ్చింది, దానికి అంతే అవ్వాలే, దానికి బాగా అయింది. కాదక్క మీరు ప్రార్థనకి వెళ్తారు కదా, పాపం చాలా బాధలు ఉన్నారక్క, కొంచెం ప్రార్థన చేయరా. నాకు దానికి మాటలు లేవు, నేను మాట్లాడుకోం. అది ఏమైపోతా నాకెందుకు, ఆ సస్య నాకేం, సావకుండా నాకేం కాదమ్మా. వాళ్ళు అడగకపోయినా నువ్వు వెళ్ళిపోయి ప్రార్థన చేయి. ఎందుకంటే అన్న నేను చేస్తే అవుతుందన్నా అంటే, అమ్మ 72 మంది కూడా శిష్యులు కాదమ్మా, ఐ మీన్ అపోస్తలులు కాదు. వాళ్ళు అపోస్తలులు ఏం కాదు కదా. చాలామంది అని అంటారు ఆ అపోస్తలుల కాలంలోనే స్వస్థతలు అన్నీ అయిపోయినాయి, మరి ఈ 72 మంది చేసింది ఏంది? వీళ్ళు అపోస్తలులు కాదే. శిష్యులు అంటే నువ్వు నేను కూడా శిష్యులమే కదా. సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించి నా శిష్యులనుగా చేయుడి అని అన్నాడు. అంటే మనమందరం శిష్యులము, దేవుని బిడ్డలం మనమందరం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ అధికారముతో నువ్వు ఎప్పుడైతే నీ కొండతో మాట్లాడతావో, నువ్వు ఎప్పుడైతే ఆ కంబలి చెట్టుతో మాట్లాడతావో, అవి నీకు లోపడతాయి. ఈరోజున ఆ కంబలి చెట్టు సంవత్సరాల తరబడి నీ తాత ముత్తాతల దగ్గర నుండి వచ్చిన శాపమేమో, తరతరాల నుండి వస్తుందేమో, అది కూడా వేర్లతో సహా పెకిలింపబడుతుందంట. నీ ఎదురుగా నీ అభివృద్ధిని ఆపుతున్న కొండలేమో, అవి కూడా లేచిపోతాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అందులో లేచి నిల్చుందామా? ఈ రోజున నీ కొండతో మాట్లాడతావా? అమ్మ మీరు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీ కొండలతో మాట్లాడంటే మీరు ఎవరు మాట్లాడట్లేదు, నాకు అర్థమైపోయింది. కాబట్టి మీ కొండను కాగా ఎవడైనను ఈ కొండను చూచి కదా, ఇప్పుడు మీ కొండను మీరు చూసి మీ కొండతో మీరు మాట్లాడండి. యేసు నామమున కొండ లేచి వెళ్ళిపో అని చెప్పి మాట్లాడు. కమాన్ మాట్లాడండి అందరు. మీ కొండల్ని చూస్తా మీరు మాట్లాడుకోండి.